నమస్తే అండి. అందరికీ శుభోదయం. అందరూ ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? అందరూ మంచిగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు మా చేనులో అయితే మేము చేసిన కష్టాన్ని అలానే మీతో షేర్ చేయాలనుకుంటున్నా. నిన్నటి వీడియో చూసినట్టయితే ఈ వీడియో ఖచ్చితంగా అయితే అర్థమవుతది. నిన్నైతే సాయంత్రం పూట మేము వేరుశనగ చెట్లు లోడ్ చేసుకొని ఇంటికైతే తీసుకొనొచ్చాము. అప్పుడైతే మస్తు ఉరుములు, మెరుపులు మామూలంగా లేవన్నమాట. ఇంకా యాడ తడిపేస్తదో మమ్మల్ని గూడా, మా శనగ చెట్లు గూడా యాడ తడిసిపోతాయో, మంచిగా ఆరిపోయినాయే అనుకున్నాము. కాకపోతే వర్షం మాత్రం రాలేదు. ఇంకా నైట్ అకాలం పొద్దుల్లో ఎప్పుడైనా వానొస్తదేమో అన్నట్టు పేపర్లు అన్నీ అయితే అట్లనే పెట్టేసాము. మబ్బులో, చీకట్లో అయితే ఏసుకొనొచ్చాం గదా! ఇంకా సారికి గూడా అయితే పెట్టలేదన్నమాట. అలానే ట్రాక్టర్‌లో పెట్టేసి అట్లనే పట్లయితే కప్పేసినాము. ఇంకా పట్టలు గూడా అయితే మాకొక్కటి గూడా లేవన్నమాట. అన్నీ చినిగిపోయినాయి. ఇంకా యాడో ఒక తారాడుకొనొచ్చి అయితే ఇంకా అన్నిటి మీద 4 పట్లయితే పట్టుకొనొచ్చి 4 మీద 4 అయితే ఏసినాము. ఉత్త తీగల మీద, కాయల తీగల మీద ఇంకా 2 ట్రాలీల్లో అయితే తీగలున్నాయి గదా! ఇంకా అవన్నిటి మీద అయితే ఈ విధంగా అయితే పట్టలైతే తార్పాలైతే కప్పేసినాము. ఏమంటే నైట్ అంతా సెబ్బిగెళ్ళిపోయింది. ఈవినింగ్ టైంలో మాత్రం మస్తు ఉరుములు, మెరుపులొచ్చినాయి గానీ, ఇంకా నైట్‌లో అయితే సెబ్బిగెళ్ళిపోయింది. వర్షం మాత్రం లేదు. ఇంకా మార్నింగ్ లెవ్వగానే ఈ పనులన్నీ జూసి చకచకా దూడలతో గూడా బయట కట్టేసి, ఇంకా దూడల కింద చితుకు చెత్త అయితే ఎత్తేసినాము. ఇంకా తర్వాత ఒక లోడయితే అట్లనే దించేసిండనమాట. ఇంకొక లోడు ట్రాలీలో నుంచినే ఇంక సారిగ మీదకి ఈ విధంగా అయితే ఏసేస్తున్నాము. ఎందుకంటే ఎవరొస్తారో, ఎవరు రారో ఇరిపిచ్చడానికి చాలా తీగలైతే పడ్డాయన్నట్టు. చాలా పెద్ద సారిగ అయితే పడింది ఈ ఏడాది. ఇంకా ఆ విధంగా తొక్కి సారిగ మీదేస్తే అంతా ఊడుకొచ్చేసి చేదొచ్చేస్తాయన్నమాట చెనక్కాయలు. సో, అందుకని చెప్పేసి ఈ విధంగా ట్రాక్టర్ మీద నుంచే ఇట్లా దిగేసుకుంటున్నాము. ఎనక్కి, మీదకి, ముందరకి బెట్టుకుంటా ఇట్లా సారిగ అయితే యేసుకున్నామన్నమాట. నిన్నైతే ఒక సంఘటన జరిగింది అని చెప్పినాను గదా! వీడియో స్టార్టింగ్‌కి లేదంటే నిన్నటి వీడియోలో అయితే తప్పకుండా చూడండి. మీకే అర్థమైతది. ఇంక చూస్తున్నారా ఎంత పెద్ద సారిగా అయితే పడిందో. ఇంకా పెరికే చెట్లే ఉన్నాయన్నమాట. ఇంక ఈ పనులన్నీ చేసేలకు 11 అయితే అయ్యింది. ఇంకా మిట్ట మధ్యాహ్నము మస్తు ఎండ అయితే పెడుతుంది. ఒక్క పని అయితే చేయొచ్చబ్బా! ఎన్ని పనులో తెలుసా? ఇంక మధ్యాహ్నం ఊరికే ఉంటే ఏమొస్తదిలే అన్నట్టు ఈ మొక్కైనా క్యారెట్‌లో చెత్త తీసేసి వెళ్దాము అని నేను, మా ఆయన అయితే వచ్చినాము. ఇంక అమ్మ, అమ్మమ్మ ఇద్దరైతే చెనక్కాయలైతే ఇడిపించుకుంటున్నారు. ఎంతైతే అంత అయిందిలే. ఈ మొక్క అయితే వెరికేసి వెళ్దాం అన్నట్టే అయితే వచ్చినాము. ఇంకా ఉన్నదండి క్యారెట్‌లో చెత్త తీయడము. ఇప్పటికే ఎంత ఖర్చొచ్చిందో తెలుసా క్యారెట్‌లో చెత్త తీయడానికి. విపరీతంగా అయితే గడ్డి పడిపోయింది. అది కూడా తొలి చెత్తేనండి బాబు. ఈ విధంగా చ అంటే గడ్డి కలుపు మొక్కలు పడతాయని అస్సలు అనుకోలేదు బాబోయ్! ఏ పంట పెట్టినా గూడా ఇదే పరిస్థితేనండి. ఇంక నేను పెరుకుతుంటే మా ఆయనయితే పడేస్తానన్నాడు. ఇంక సరేలే అని చెప్పేసి, ఇంక ఇంటికొచ్చి భోజనం జేసి, మళ్ళీ శనగ తీగలు లోడ్ చేసుకురాడానికైతే వెళ్తున్నామండి. ఇంక నేను ఎగయలేను అని చెప్పేసి, ఒక బాబునైతే అంటే తీసుకెళ్తున్నాము. నేను, అమ్మమ్మ, అమ్మ, ఇంకొక బాబు, మా ఆయన. ఇంతమందయితే వెళ్తున్నాము. ఇంకా చేనులోకి రాగానే అయితే స్టార్ట్ చేసేసినాము ఏయడము. మస్తు ఆడుతూ, పాడుతూ పని చేస్తాంలే మేము. మస్తు నవ్వుకుంటా ఉంటామన్నమాట పని చేసేటప్పుడు గూడా. కొట్టుకునేది అంతలోనే, నవ్వేది అంతలోనే, ఏడుపు అంతలోనే, సంతోషం అంతలోనే అన్నట్టు అన్నీ అప్పుడప్పుడే వచ్చేస్తాంటాయి మాకు మాత్రం. ఇంక మేమైతే కష్టమని ఈసారైతే అస్సలనుకోవట్లేదు. ఎందుకంటే ఈసారి మస్తు కాయలైతే కాసినాయి. ఈసారి మళ్ళీ ఇదే సీడే ఏద్దాం అనుకుంటున్నాము. ఇంకా మళ్ళీ ఈ కార్‌ని గూడా. మరి ఈ కార్‌ని ఎట్లా కాస్తాయనేదైతే ముందు ముందు వీడియోల్లో ఖచ్చితంగా అయితే చూపిస్తాను. తప్పకుండా మన ఛానల్‌ని సపోర్ట్ చేయండే. ఇంక మా ఆయనైతే లోడ్ మీద అయితే యేసుకుంటుండు. నేను, అమ్మ, అమ్మమ్మ అయితే ఇలా వాదులైతే దోసుకుంటా ఉంది. ఇంకా ఆ వాదులు బట్టి మేమైతే ఎత్తేస్తున్నాము. ఇంకొక బాబు గూడా వాడు గూడా అయితే ఎత్తేస్తున్నాడన్నమాట. పాపం పిలవగానే వచ్చినాడు చిన్నోడు. చాలా థ్యాంక్ యూ రా చిన్నోడా. ఇంకా పెరకడం అయితే ఉందబ్బా! అదిగోండి. ఇంకా 2 బిట్లయితే ఉంది. ఈ 2 బిట్లయినా పెరికేసెళ్దాం అన్నట్టు అయితే పెరికినాం గానీ, ఇప్పటి వరకైతే వర్షం లేదు. నైట్‌లో ఏమైనా రెడీ కావచ్చు మళ్ళీ. ఖచ్చితంగా వస్తదనే అనుకుంటున్నా. ఎందుకంటే నేను నిన్న తీసుకున్న వీడియో అండి ఇది. ఈరోజైతే వాయిస్ ఇస్తున్నాను. నైట్ మాత్రం మస్తు ఉరుములు, మెరుపులు. వర్షం ఏమంత లేదులే గానీ, ఉరుములు, మెరుపులే విపరీతంగా వచ్చినాయన్నమాట. ఇంకా ఈ తీగలు ఎందుకు కట్టుకుంటున్నాం అనుకుంటున్నారా? మా అమ్మమ్మ కాయలు ఉడకబెట్టండి అని జెప్పింది. ఇంకా మా ఆయన గూడా అంటున్నాడు, మనం పండించడమే గానీ ఉడకబెట్టి తినమంటూ ఉండదా అనేసి అన్నాడు. ఇంక అందుకని చెప్పేసి అదిగోండి ఈ తీగలైతే కట్టుకున్నాము. పచ్చికాయలు ఉడకబెట్టుకుందాము అనేసి. ఇంకా ఉన్నాయి గదా! మళ్ళీ పట్టుకెళ్ళొచ్చు అనింది మా అమ్మ అయితే. ఇది అండి ఈరోజు